స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానాభివృద్ధి కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని అన్నారు. జనగామలోని దేవురుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని యశస్విని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు పేదలను సంపన్నులను చేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజల పాలన వచ్చింది. వాళ్ళకి కష్టం కలగద్దని వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళు అప్లై చేసుకోవడానికైనా దేనికైనా మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా కానీ ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, హెల్ప్ డెస్క్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసి చేసుకోండి. తప్పకుండా కూడా ప్రభుత్వం అన్నీ చేసి తీరుతుంది. మీకు ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా మధ్యలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు చెప్పచ్చు. మీ బిడ్డలాగా అనుకోండి. వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కానీ చెప్పండి. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా కానీ ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 రూపాయి కూడా మీరు వచ్చి నాతోటే చెప్పుకోవచ్చు ఏదిన్నా కానీ. ఇది లాస్ట్ డే అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డే అని ఏం లేదు. తర్వాత కూడా ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి. మరి చాలామంది రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు కూడా అంటే చూద్దాము, ఏదో ఒకటి మార్గం ఉంటుంది. దాని గురించి తర్వాత చర్చించడం జరుగుతుంది. ఇంకా ఏవైతే పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారో, ఏమైనా కావాలో రాబోయే రోజులలో అవన్నీ కూడా తప్పకుండా ముందో వెనకనో కానీ పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కాబట్టి మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. కొంచెము మనము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగితే అన్ని పనులు అవుతుంటాయి. మనకి ప్రజల పాలన వచ్చింది. వాళ్ళకి